కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆటో డ్రైవర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్న బండి సంజయ్. కరీంనగర్ లోని పలు ప్రాంతాల్లో విస్తృత ప్రచారం. మానేరు డ్యాం వద్ద విస్తృత ప్రచారం చేసిన ఎమ్మెల్యే గంగుల వినోద్ కుమార్. కరీంనగర్ అభివృద్ధి చూసి ఓటు వేయాలని విన్నపం. మానేరు డ్యాం నీటి నిల్వలపై ఆరా తీసిన బీఆర్ఎస్ ప్రతినిధులు. మంచినీటి కోసం తిప్పలు పడే పరిస్థితి ఏర్పడిందన్న ఎమ్మెల్యే గంగుల వినోద్ కుమార్. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ నేత అంజన్ కుమార్. మంత్రి పొన్నం ఆనాడు ఆవేశంతోనే తెలంగాణ సాధించారని వెల్లడి. ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారిందని రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ లోని జ్యోతినగర్ సెయింట్ జాన్ స్కూల్ వద్ద ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా పలువురిని కలిశారు. ఈ సందర్భంగా ఓ డ్రైవర్ ను కలవగా ఆయన బండి సంజయ్ కి ఆటో డ్రైవర్ల బాధలను చెప్పుకున్నారు. వారితో టీ తాగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చొప్పదండి నియోజకవర్గంలోని కొడిమ్యాల మండలం నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి సాధ్యమైందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని సప్తగిరి కాలనీ మానేరు తీరానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో కలిసి ఆయన చేరుకున్నారు. మానేరు వాకింగ్ ట్రాక్ పైన నడుస్తూ పలువురు వాకర్స్ తో మాట్లాడారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం పనిచేసినా కోట్లాది నిధులు తీసుకువచ్చే సత్తా ఉన్న అభ్యర్థికే ఓటెయ్యాలని వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్ ను వైబ్రెంట్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉన్న తనను రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ అభివృద్ధిని చూసి వినోద్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని గంగుల కమలాకర్ అన్నారు. స్మార్ట్ సిటీ తీసుకువచ్చిన ఘనత వినోద్ కుమార్ కే దక్కుతుందని వెల్లడించారు. మానేరు తీరంలో వాకింగ్ ట్రాక్ ను అద్భుతంగా తీర్చిదిద్దామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగరం మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పొద్దున 4 o'clock నుంచి 6:30 వరకు, సాయంత్రం 8:30 వరకు కూడా లేడీస్ ఎలాంటి భయం లేకుండా డెవలప్ చేసుకుంటున్నారు. ఇదే కాదు, కరీంనగర్ ఉన్న సుమారు 13 నుంచి 14 వాకింగ్ ట్రాక్ ప్రజలకు అందుబాటు తీసుకొచ్చినాం. దాన్ని చూస్తేనే వాకింగ్ చేయాలన్న ఉద్దేశంతో అద్భుతంగా తయారు చేయడం జరిగింది. మేము నడుస్తుంటే చెప్తున్నారు, ఇది మీరు చేసిన అభివృద్ధే కదా. గతంలో పార్లమెంటు సభ్యులుగా మీరు ఉన్నారు, మోదీ ప్రభుత్వం ఉన్నా కూడా మోదీతోటి మీరు మాట్లాడుకొని, వెంకయ్యతో మాట్లాడుకొని స్మార్ట్ సిటీ తీసుకొచ్చిండ్రు వినోద్ కుమార్ గారు. ఆ రోజు ప్రభుత్వము బీజేపీ ఉన్నా కూడా మీరు కొట్టాలి తీసుకొచ్చుకున్నారు. సో మీరు పోరాటం చేస్తారు, మీరు స్పిరిట్ ఉన్నది కాబట్టి. ఆ రోజు పోరాటం చేయకపోతే, కేసీఆర్ గిట్ట ఎవరో లెటర్ ఇచ్చి మిమ్మల్ని పంపకపోతే, వినోద్ కుమార్ గారు గంగుల గారు పోయి అక్కడ కూర్చొని చేసుకోకపోతే స్మార్ట్ సిటీ వచ్చునా? స్మార్ట్ సిటీ వరంగల్కు హైదరాబాదే పోతుండే. మరి నేను స్మార్ట్ సిటీ రాకపోతే ఈ డెవలప్మెంట్ చూద్దామా మేము? అంటే కళ్ళకు కనబడే అభివృద్ధి కనబడుతుంది అంటే దానిలో మీరు భాగస్వామి ఉన్నారు కాబట్టి డెఫినెట్గా అభివృద్ధికి మేము ఓటేస్తాం. కరీంనగర్ టౌన్ కోరుకున్న అభివృద్ధి కోరుకుంటాం, అంతగా నీకు లేదు. ఈసారి మేము ఆశీర్వదిస్తామని చెప్పి ప్రజలు అద్భుతంగా మేము రిసీవ్ చేసుకుంటారు. మేము అనుకున్నాక ఎక్కువ రిసీవింగ్ వస్తుంది. సో నేను ప్రజలంగా అదే కోరుకుంటున్నాం. మా నీళ్ళు మాకే కావాలండి. ఆ పరిస్థితి మళ్ళీ వచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. కళ్ళు తెరవకపోతే మేము పోరాటం చేస్తాం. మాకు తోడుగా వినోద్ కుమార్ ఉంటే ఇంకా పోరాటంలో ముందుకెళ్తాం. అల్టిమేట్గా కరీంనగర్ ప్రజలకు డెవలప్మెంట్ అందిస్తాం. 2014 నుండి 2019 వరకు నేను కరీంనగర్ లోకసభ సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా మరి
చాలా విషయాల లోపల అభివృద్ధిపై దృష్టి పెట్టి కరీంనగర్ నగరాన్ని ఒక స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడం, తర్వాత జాతీయ రహదారుల హబ్గా మార్చడం, తర్వాత నేరుగా హైదరాబాదు నుండి సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ నుండి నేరుగా రైల్వే లైన్ శాంక్షన్ చేపించి ఇప్పటివరకు సిద్దిపేట వరకు రైలు నడుస్తున్నది. వచ్చే సంవత్సరం కాలం లోపల డిసెంబర్ 2025 వరకు కరీంనగర్ నగరం నుండి ప్రయాణికులు నేరుగా వేములవాడ ద్వారా, సిరిసిల్ల ద్వారా, సిద్దిపేట ద్వారా హైదరాబాద్కు రైల్వే లైన్లో పోవచ్చు. నాకు ఓటు వేయండి, నన్ను గెలిపించండి. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా కరీంనగర్ మహానగరాన్ని, స్మార్ట్ సిటీని ఒక వైబ్రెంట్ కరీంనగర్, దీని పేరే వైబ్రెంట్ కరీంనగర్గా తీర్చిదిద్దాలని చెప్పేటువంటి ఆకాంక్ష నా మనసులో ఉన్నది. నేను ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆలోచనలతోని ప్రజల దృష్టిలో పెట్టుకొని స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారి తోడుతో నేను కరీంనగర్ నగరాన్ని వచ్చే 5 సంవత్సరాల లోపల ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దడం లోపల నా వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తాను. కాబట్టి నగరవాసుల్ని కోరేది ఏంటంటే కేంద్రంలో ఎవరున్నా అడిగేటోడు తెచ్చేటోడు కావాలి. నగర ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. నగరంలోని మానే డ్యాం ను ఇరువురు మేయర్ సునీల్ రావుతో కలిసి పరిశీలించారు. వేసవి కాలం దృష్ట్యా నగర ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్, మానకొండతో పాటు నగర చుట్టుపక్కల గ్రామాలకు తాగునీరు అందించే లోయర్ మానే డ్యాం లో నీటి నిల్వలు పడిపోవడం ఆందోళన కలిగిస్తుంది అన్నారు. తన 25 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏనాడు మార్చి మాసంలో నీటి నిల్వలు పడిపోవడం చూడలేదని చెప్పారు. ప్రస్తుతం ఎల్ఎండిలో 5.3 టీఎంసీల నీరు నిల్వ ఉందని, తమ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాగునీటి అవసరాలు తీర్చిన తర్వాతనే దిగువకు సాగునీరు అందించేందుకు జీవో తీసుకువచ్చామని గుర్తు చేశారు. మిషన్ భగీరథ కోసం ఎల్ఎండిలో 13 టీఎంసీలు, ఎంఎండిలో 6.5 టీఎంసీల నిల్వలు తగ్గకుండా చూశామన్నారు. మహిళలు బిందెలు పట్టుకొని రోడ్లకు ఎక్కే పరిస్థితి తేవద్దని సూచించారు. జిల్లా మంత్రులు, ముఖ్యమంత్రి స్పందించి వెంటనే దిగువకు నీటి సరఫరా నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులను ఎడారి చేసి రైతుల నోట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మట్టి కొడుతోందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. గోదావరి నదిలో నీళ్లు వృధాగా పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పారు. సాగునీళ్లు లేక పొలాలు ఎండిపోతుంటే రైతులు కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన పిల్లర్ల దగ్గర కాపర్ డ్యాం కట్టకుండా గాలి కొదిలేశారని ఆరోపించారు. నగర ప్రజలకు తాగునీటికి కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్, మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేము దగ్గర 20 సంవత్సరం నుంచి రాజకీయాలు చేస్తున్నాం. ఏ రోజుకున్న ఇంత మార్చి నెలలోనే ఇంత నీటి మట్టం పడిపోవడం ఎప్పుడు చూడలేదు. మేము ఎప్పుడు గతంలో ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం చూసినాం. కానీ ఈ మధ్యన ఎప్పుడో ఇట్లా కనమల్లే. ప్రస్తుతం దీన్ని 5.3 టీఎంసీ ఉన్నది ఇప్పుడు. కానీ ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు నీటి అవసరం తీర్చడంగానే కిందికి సాగునీరు పంపాలని చెప్పేసి ఒక జీవో ఇవ్వడం జరిగింది. మిడ్ మానేర్లో మిషన్ భగీరథ కోసం కానివ్వండి, అర్బన్ మిషన్ భగీరథ కోసం కానివ్వండి, ప్రజలకు సాగునీరు కోసమో 13 టీఎంసీ కన్నా తగ్గి ఉండకూడదని చెప్పేసి ఒక జీవో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మిడ్ మానేర్లో కూడా 6.5 టీఎంసీకి తక్కువ ఉండకూడదని చెప్పేసి జీవో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ మనకు తాగునీరుకి ఇవ్వాలి, తాగునీరు మిగిలితే కిందికి సాగునీరు పంపాలని చెప్పేసి ఆ రోజు క్లియర్గా జీవో చెప్పడం జరిగింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడు, దాని ద్వారా మిడ్ మానేరు ఫుల్ ట్యాంక్ పెట్టడము, మిడ్ మానేరు తీసుకొచ్చి ఎల్ఎండిలో నింపడం వలన 2 ట్యాంకులు ఉండగా ఫుల్ ఎఫ్టెల్లో ఉండేవి. అందుకే మేము కరీంనగర్లో రోజు నీళ్ళు ఇచ్చినాం. కొన్ని ప్రాంతాల్లో 24 hours చేయాలని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడో నీరు తగ్గని మేము ఆశాభావం వ్యక్తం చేసుకున్నాం. అప్పుడు కరీంనగర్ ప్రజలకు తాగునీరు అందివ్వండి, కరీంనగర్ ప్రజలు మళ్ళీ బిందెలు తీసుకొని బయటకు రాని పరిస్థితి రావద్దు. గత 10 సంవత్సరాల నుంచి ఎక్కడ ఒక బిందె కూడా బయటకు రాలేదు మహిళా సోదరుమణులు. ఇప్పటికే నీటి మట్టి తగ్గ వలన బోరింగ్స్ మొత్తం ఎండిపోయినాయి, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి నేను చెప్తున్నాను, మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్న మంత్రులను డిమాండ్ చేస్తున్నాం. ఐ డోంట్ వాంట్ మెన్షన్ ఎనీ నేమ్. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు స్పందించాలి. మా నీళ్ళు మాకు ఆపండి. మానేరు నుంచి ఇప్పటికైనా నీళ్ళు ఆపేస్తే కనీసం తాగునీరుకి ఇబ్బంది లేకుండా బతుకుతాం మేము.
బెనిఫిట్ రేషియోలు చేసేటువంటి మేధావి వర్గాలు ఉంటాయి, పనులు జరగవు. నేను ఎంత పెట్టుబడి పెడతా, ఎంత లాభం జరుగుతుంది అనేది రైతాంగం పట్ల చూసేటువంటి ఈ ప్రభుత్వాల్ని చేసేటువంటి చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కరెంటు ఎంత ఖర్చు అవుతుంది, రైతులు ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఆ చర్యలు తీసుకోలేదు. ఇవాళ కాళేశ్వరం నుండి నీళ్లు సముద్ర పాలైపోయినాయి. నిజంగా నీళ్ళని తీసుకొచ్చి నీళ్ళని పోవాల్సిన అవసరం లేదు. ఇంగితే కూడా ఆ 2 పిల్లలు ఇంగినప్పటికి కూడా వెంటనే మరమ్మతులు చేపట్టకపోయినా విచారణలో ఉన్నప్పటికీ కూడా ఆడొక కాఫర్ డ్యామ్ కట్టి ఉంటే డిసెంబర్ చివరి వరకు ఆ కాఫర్ డ్యామ్ కొంతవరకు అటు నీళ్లు పోకుండా ఉండి గేట్లు వేస్తే ఆ నీళ్లు సముద్రం పాలు కాకపోయి ఇవి ముందు తెచ్చిపెట్టే ఒక వాదన కూడా ఉన్నది, ఆ ఆలోచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగింది. నిజంగా కరువు మాట నిజమే, పోయినసారి వర్షాలు ఆశించిన రీతిలో పడలేనటువంటి మాట నిజమే. కానీ బ్రహ్మాండంగా గోదావరిలో నీళ్లు ప్రవహించినాయి. వాటిని తీసుకురావడం లోపల మరి దురదృష్టవశాత్తు ప్రభుత్వం చర్యలు తీసుకుపోవడం ఈ పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర సాధనకై ఆవేశం చూపిన వ్యక్తి పొన్నం ప్రభాకర్ అని పిసిసి కార్యదర్శి అంజన్ కుమార్ అన్నారు. నగరంలోని డిసిసి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. అభివృద్ధికి ఆటంకాలు సృష్టించినప్పుడు, ప్రజాస్వామ్యంపై దాడి జరిగినప్పుడు పొన్నం ఆవేశపు స్టార్ అవుతారని తెలిపారు. చివరికి కేసీఆర్ కూడా యూత్ కాంగ్రెస్ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీ పార్టీ నుండి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వరకు చేరారని, కానీ మా నాయకుడు పొన్నం ప్రభాకర్ ఒకటే పార్టీ ఒకటే సిద్ధాంతం పేరుతో ఎంతో మంది యువ నాయకులకు స్ఫూర్తిగా రాజకీయాలలో రాణిస్తున్న గొప్ప నాయకుడు అని, ఆయన ఈ జిల్లాకు చెందినవాడు కావడం ఈ జిల్లా ప్రజలందరికీ ఎంతో గర్వకారణమని అన్నారు. కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావాలనే కుతూహలంతో నేతల ఇండ్ల చుట్టూ ప్రదక్షిణలు చేశారని గుర్తు చేశారు. పొన్నం ప్రభాకర్ చేస్తున్న కృషి, ప్రజలలో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో అంజన్ కుమార్ తో పాటు నగర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మోసెన్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సిరాజ్ హుస్సేన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీరు ఓట్లేస్తే జైత్రయాత్ర లేదా శివయాత్ర అని ప్రజలను బ్లాక్మెయిల్ చేసి గెలిచిన వ్యక్తి మాట్లాడే మాటలకు ఉద్యమ ద్రోహి కౌశిక్ రెడ్డి, ఉద్యమ నాయకుడు, తెలంగాణ సాధకుడు పొన్నం ప్రభాకర్ అన్న. పొన్నం ప్రభాకర్ అన్న పైన ఈ విధమైన వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మిస్టర్ కౌశిక్ రెడ్డి, నువ్వు చేసే అరాచకాలు, నువ్వు చేసే భూ కబ్జాలు, నువ్వు చేసే శాండ్ మాఫియా త్వరలోనే బయట పెడతాం. మా నాయకుడు పొన్నం ప్రభాకర్ అన్న విద్యార్థి దశ నుంచి ఉద్యమాల ద్వారా ఆనాడు ఎస్ఆర్ఆర్ కాలేజీలో అధ్యక్షుడి నుండి నేటి క్యాబినెట్ మినిస్టర్ వరకు ఎదిగిండు. ఏదో నిన్న మొన్న వచ్చి రాజకీయ నాయకుడు కాదు. ప్రజలలో మనమైక్యమై ప్రజా సమస్యలపై పోరాడి తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను సైతం తెగించి జైలుకు పోయి వచ్చిన నాయకుడు పొన్నం ప్రభాకర్. పొన్నం ప్రభాకర్ అన్న పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కౌశిక్ రెడ్డి, ఖబర్దార్, నువ్వు కరీంనగర్కి వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నావు. నీకు కుక్కకు బిస్కెట్ వేసినట్టు కేసీఆర్ బిస్కెట్ వేసి నిన్ను తీసుకొని ఒక బీసీ నాయకుడు ఏదైతే ఈటల రాజేందర్ ఉన్నాడో ఆయన మీద నిన్ను ఉసిగొల్పిండు. నువ్వు ఆ ద్రోహివి. ఎవరు ద్రోహి చెప్పు కౌశిక్ రెడ్డి. నీకు కుక్కకు బిస్కెట్ వేసినట్టు వేసిండు కేసీఆర్. తెలంగాణ ఉద్యమ ద్రోహివి నీవు. ఉద్యమ ద్రోహిలను ప్రోత్సహించింది కేసీఆర్. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ అన్న కరీంనగర్ నుంచి పార్లమెంట్ ఎన్నికైండు. ఆ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేసిండు. హుస్నాబాద్ ప్రజలు హక్కున చేర్చుకున్నారు. ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడ్డ నాయకుడు పొన్నం ప్రభాకర్ అన్న. కానీ నువ్వు ప్రజలను మోసం చేసి భార్య బిడ్డలను పణంగా పెట్టి మేము చచ్చిపోతాం మా కోట్లు వేయలేకపోతే అన్న మనిషివి నువ్వు. నీకు ప్రభాకర్ అన్నకి ఎక్కడిది జమీన్ ఆస్మాన్ ఫరక్ తేడా ఉన్నది. కౌశిక్ రెడ్డి, నీ మాటలు వెనకకి తీసుకో. నువ్వు కాంగ్రెస్కి రావాలని ఎంతమంది
నాయకుల ఇళ్ల చుట్టూ తిరిగినావో మాకు తెలుసు. కానీ నిన్ను తీసుకోనని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వ్యతిరేకిస్తే నువ్వు ఈ విధంగా పొన్నం ప్రభాకర్ అన్నని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నావు, అధికారులను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నావు. రాబోయే రోజుల్లో నువ్వు జైలుకు ఒక తప్పది, నీపై ఎంక్వైరీ నడుస్తుంది, త్వరలోనే నిన్ను జైలుకు పంపించడం ఖాయం. మరొక్కసారి కరీంనగర్కు వచ్చి ప్రభాకర్ అన్న గురించి ఈ విధంగా మాట్లాడితే ఖబర్దార్ కౌశిక్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. మా అన్న అభివృద్ధిలో ఆవేశం, మా ప్రభాకర్ అన్న పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఇక్కడ ఆవేశంగా తీసుకొచ్చిన కరీంనగర్ టు తిరుపతి రైలు ఉన్నది, ఆవేశంగా తీసుకొచ్చిన FM రేడియో ఉంది, ఆవేశంగా తీసుకొచ్చిన సైనిక్ స్కూల్ ఉంది, ఆవేశంగా తీసుకొచ్చిన మాతా శిశు హాస్పిటల్ ఉంది. అభివృద్ధిలో ఆవేశంగా ఉన్నాడు, తెలంగాణ ఉద్యమంలో ఆవేశంగా పనిచేసాడు. ఎస్, మా అన్న స్టార్. కానీ నువ్వు జీరోవి, నువ్వు బ్లాక్ మెయిలర్. మరొక్కసారి హెచ్చరిస్తున్నాం, కౌశిక్ రెడ్డి ఖబర్దార్. టూ వీలర్ వాహనాలలో అత్యధిక మైలేజ్ అందించే వాహనంగా యమహా నిలుస్తోందని యమహా మేనేజింగ్ పార్ట్నర్ విద్యాధర్ అన్నారు. కరీంనగర్ లోని బైపాస్ రోడ్ లో యమహా షోరూమ్ నందు మైలేజ్ చెకప్ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వాహన ర్యాలీని వన్ టౌన్ సిఐ సరిలాల్ జెండా ఊపి ప్రారంభించారు. యమహా వినియోగదారులకు సేఫ్టీ డ్రైవింగ్ పై అవగాహన కార్యక్రమం చేపట్టామని విద్యాధర్ తెలిపారు. మైలేజ్ చెకింగ్ చేసుకునేలా అవకాశం కల్పించామని గుర్తు చేశారు. రైడింగ్ టిప్స్ నేర్పించామని చెప్పారు. గత 3 సంవత్సరాలుగా యమహా సేవలు అందిస్తోందని గుర్తు చేశారు. యమహా వెహికల్ అంటే కేవలం పికప్ తో పాటు స్టైలిష్ అనుకుంటారని రీజనల్ సర్వీస్ మేనేజర్ సత్యనారాయణ అన్నారు. మార్కెట్ లో అన్ని వాహనాల కంటే అధిక మైలేజ్ ఇస్తుందని చెప్పారు. సహకరించిన టీం సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ సర్లాల్ తో పాటు యమహా మేనేజింగ్ పార్ట్నర్ విద్యాధర్, రీజనల్ సర్వీస్ మేనేజర్ సత్యనారాయణ, అనిల్, వినియోగదారులు, యమహా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ దాంతో పాటే మన ఇండియన్స్ రోడ్స్ యొక్క స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, మన ఇండియన్స్ రోడ్స్ ఆ స్పీడ్ని అందుకోగలుగుతుందా అంటే కంట్రోల్ చేసి, వేరే బయట కంట్రీస్ చూసుకుంటే చాలా వరకు రోడ్స్ చాలా వెడల్పుగా, ఐ థింక్ 4 మినిమం. మన దగ్గర డబల్ రోడ్లు చాలా తక్కువ ఉంటాయి. సింగిల్ రోడ్ ఇప్పటికీ కొన్ని గ్రామాలలో కొన్ని ఏరియాలలో ఇప్పటికీ సింగిల్ రోడ్స్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ డబుల్ రోడ్స్, అవి కూడా చిన్న రోడ్స్ మనం చాలా వరకు చూస్తున్నాం. హైవే టు హైవే అవి కూడా డబుల్ రోడే ఉంటాయి. కొన్ని ఏరియాలలో 4 రోడ్స్ ఉంటాయి. కాకపోతే ఈ వెహికల్కి సంబంధించింది ఆ రోడ్స్కి ఈ స్పీడ్ని కంట్రోల్ చేస్తుందా లేదా, సేఫ్టీ ఉందా లేదా, ఎస్పెషల్లీ యూత్ ఆలోచించి ఆ రోడ్ల పైన మనం బండి నడపాల్సి వస్తుంది. థ్యాంక్స్ ఫర్ కరీంనగర్ కస్టమర్స్ ఫర్ యమహా యాక్టివిటీలో, మైలేజ్ యాక్టివిటీలో అందరూ పార్టిసిపేట్ చేసినందుకు యమహా కస్టమర్కి, యమహా ప్రజలకు శుభాకాంక్షలు అండి. నా పేరు సత్యనారాయణ, నేను యమహా మోటార్ కంపెనీలో రీజనల్ సర్వీస్ మేనేజరు. యాక్చువల్లీ ఈరోజు మా యమహా కస్టమర్ అందరూ పిలిచి వాళ్లకు సేఫ్టీ డ్రైవింగ్ ట్రిప్స్ గురించి అవగాహన కల్పించాము. దాంతోపాటుగా మన హైబ్రిడ్ ఫ్యాసినో 125 స్కూటర్ వెహికల్ ఎంత మైలేజ్ ఇస్తుంది యాక్చువల్ రోడ్ కండిషన్లో వాళ్ళ ద్వారానే చెక్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాము. దీనిలో మా టెక్నికల్ టీమ్ వెహికల్స్ అన్ని చెక్ చేసి బేసిక్ వాళ్ళకు సర్వీస్ పారామీటర్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలా, ప్లస్ రైడింగ్ టిప్స్ ఏ విధంగా ఉంది, వాళ్ళ యొక్క వెహికల్ మైలేజ్ ఎంత ఇస్తుందని చెప్పి వాళ్ళు చూసుకున్నామండి. ప్రజెంట్గా మనం ఒక 28 కిలోమీటర్ డ్రైవ్ చేస్తాం సిటీ కండిషన్లో. ఇప్పుడు మనం మైలేజ్ ఒకటి అనౌన్స్ చేస్తున్నాము. సో హైబ్రిడ్ టెక్నాలజీ అంటే మిగతా వెహికల్ కంటే ఇప్పుడు 125cc వెహికల్లో బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుందండి. పికప్తో పాటు మైలేజ్ బాగా వస్తుంది. మార్కెట్లో ఏంటంటే యమహా వెహికల్ అంటే కేవలం పికప్, పర్ఫార్మెన్స్, స్టైలిష్ అనుకుంటారు. కానీ ఇప్పుడున్న BS6 వెహికల్ ఏంది హైబ్రిడ్ 125 స్కూటర్ వెహికల్ మార్కెట్లో ఉన్న అన్ని బండ్ల కంటే బాగా మైలేజ్ వస్తుంది. అది ప్రాక్టికల్లో ప్రూవ్ చేయడానికి, ఆ కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఈ యొక్క యాక్టివిటీ మేము కండక్ట్ చేశాము. లబా మోటార్స్ ఫర్ ద పాస్ట్ 3 years మనం ఇక్కడ కరీంనగర్లో యమహా డీలర్షిప్ నడుపుతున్నాము. ఫస్ట్ టైం ఒక రోడ్ సేఫ్టీ గురించి ప్లస్ మైలేజ్ అవేర్నెస్ గురించి మనం ఒక యాక్టివిటీ ఈరోజు చేసినాము. దాదాపు 20-25 కస్టమర్స్ ఈ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేశారు. మన టౌన్ 1 సిఐ గారు ఈ ఈవెంట్కి వచ్చి ఈవెంట్ని ఇనాగ్రేషన్ చేసి ఇచ్చారు. మనకు 25 కస్టమర్స్ అక్రాస్ కరీంనగర్ ట్రావెల్ చేసి వాళ్ళ డ్రైవింగ్ స్కిల్స్ ప్లస్ సేఫ్టీ అవేర్నెస్ గురించి కమ్యూనికేషన్ పాస్ ఆన్ చేసుకుంటూ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ వెహికల్ ఎంత మైలేజ్ వస్తుంది కూడా మనం ప్రూవ్ చేసి అందరికీ ప్రూవ్ చేస్తున్నాము.
కరీంనగర్ జిల్లా భట్రాజు సంఘ నాయకులు ముందస్తు హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని పద్మానగర్ సంఘ భవనంలో జిల్లా భట్రాజు సంఘం ఆధ్వర్యంలో జరిగిన హోలీ వేడుకల్లో సంఘ ప్రతినిధులు హాజరై రంగులు జల్లుకున్నారు. కరీంనగర్ జిల్లా భట్రాజు సంఘ నాయకులు ముందస్తు హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని పద్మానగర్ సంఘ భవనంలో జిల్లా భట్రాజు సంఘ ఆధ్వర్యంలో జరిగిన హోలీ వేడుకల్లో సంఘ ప్రతినిధులు హాజరై రంగులు జల్లుకున్నారు. ముఖ్య అతిథులుగా హన్మకొండ జిల్లా భట్రాజు సంఘ ఉపాధ్యక్షులు అంబటి రమణాకర్ రాజు, రాష్ట్ర భట్రాజు సంఘ సాంస్కృతిక శాఖ ప్రతినిధి ఎర్రమరాజు చరణ్ రాజు హాజరయ్యారు. అనంతరం ఒకరినొకరు ముందస్తు హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా భట్రాజు సంఘం నాయకులతో పాటు సంఘ ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.